హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ క్రికెట్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్లో మనం గెలిచి తీరాలంటే ఖచ్చితంగా మిరాకిల్ జరగాలి. అండ్ అలాంటి మిరాకిలే జరిగింది. సిరాజ్ మియా మిరాకిల్ క్రియేట్ చేశాడు, ప్రసిద్ధ్ కృష్ణ మిరాకిల్ క్రియేట్ చేశాడు. అండ్ ఎంటైర్లీ మన టీమిండియా ఒక మిరాకిల్ క్రియేట్ చేసింది. ఇట్ ఈస్ ఏ గ్రేట్ విన్ ఫర్ అస్ అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ విన్ ద ఇండియన్ క్రికెట్ హిస్టరీ ఎవర్ హ్యాడ్. సో టెస్ట్ క్రికెట్లో ఇలాంటి మ్యాచ్లు చాలా రేర్గా చూస్తాం అండ్ ఇలాంటి సిరీస్లు చాలా రేర్గా చూస్తాం. సో రెండు టీమ్స్ కూడా చాలా గట్టి పోటీ అయితే ఇచ్చుకున్నాయి అండ్ చివరిగా రెండు టీమ్స్ కూడా గెలిచాయని చెప్పాలి. కానీ నాకు పర్సనల్గా యాక్చువల్లీ మనం ఈ సిరీస్ గెలవాలి. కోర్స్ ఇప్పుడు వచ్చిన రిజల్ట్ మనకి గెలుపు కంటే తక్కువైతే కాదు, బట్ గెలవాల్సిన సిరీసే మనం. సో దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇట్స్ ఏ గ్రేట్ విన్ ఫర్ అస్. సో డే స్టార్ట్ అయ్యాక ప్రసిద్ధ్ కృష్ణ ఓవర్లో 2 4s అయితే ఓవర్ టర్న్ కొట్టడం జరిగింది. అండ్ ఆ 2 4s తర్వాత టార్గెట్ 35 ఉండే టార్గెట్ కాస్త 27 రన్స్కి వచ్చేసింది. సో హోప్స్ అయితే కొంచెం తక్కువే ఉండుంటాయి ఆ టైంలో, బట్ సిరాజ్ మియా మాత్రం ఎక్కడ నమ్మకం కోల్పోలేదు. సో ఈరోజు సిరాజ్ ఉదయం లేవగానే తన ఫోన్ వాల్పేపర్ని బిలీవ్ అని చెప్పి క్రిస్టియానో రొనాల్డో ఉండే పిక్ని అయితే వాల్పేపర్గా పెట్టుకున్నాడంట. అండ్ తను నమ్మాడు, 140 కోట్ల జనాభాని నమ్మించాడు అండ్ నమ్మించి గెలిపించాడు. సిరాజ్ మియా ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బౌలర్ ఇండియా ఈజ్ ఎవర్ హ్యావింగ్. సో ఇంకా తన కెరీర్ అయితే చాలా బ్యాలెన్స్ ఉంది, బట్ తన ఒళ్ళు ఎక్కడా దాచుకోకుండా తను చేసే ప్రతి ఎఫర్ట్కి, అంటే ఇంజురీస్ అవుతాయని భయం లేదు, లేదా వేరే నెక్స్ట్ సిరీస్లో ఆడలేమనో లేదా నెక్స్ట్ మ్యాచ్లో ఆడలేమనో. సో ఇలాంటి భయాలు ఏముండవు సిరాజ్కి. సిరాజ్ ఎప్పుడు టీం కోసం నేను ఆడుతున్నాను, టీంకి 100% పెట్టి ఆడుతాను. అది నేను 7 ఓవర్లు వేసినా, 10 ఓవర్లు వేసినా, 11 ఓవర్లు వేసినా సరే, ఎన్ని ఓవర్స్ వేసినా సరే, నేను నా ఫస్ట్ బాల్ ఎలా వేస్తానో చివరి బాల్ వరకు అదే ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తాను అనే ఒక తెగింపుతో సిరాజ్ వేశాడు, అనే ఒక పట్టుదలతో సిరాజ్ వేశాడు. అండ్ ఆ పట్టుదలకి తగ్గ రిజల్ట్ అయితే సాధించగలిగాడు. అండ్ 140 కోట్ల జనాభా అందరినీ సిరాజ్ మీ అయితే ఆనందపరిచారు. అండ్ సెల్యూట్ టు సిరాజ్, సెల్యూట్ టు హిస్ ఎఫర్ట్స్ అండ్ సెల్యూట్ టు హిస్ కాంట్రిబ్యూషన్ టు దిస్ విన్. వేరే ఫార్మాట్స్లో కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బట్ టెస్ట్ క్రికెట్లో మాత్రం ఆ ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఒక విన్ చూడాలంటే 5 రోజులు పడుతుంది. సో ఈ 5 రోజుల్లో మ్యాచ్ ఒకసారి వాళ్ళ వైపు వెళ్తుంది, ఒకసారి మన వైపు వస్తుంది. సో ఇలా రకరకాలుగా పెండ్యులం అయితే స్వింగ్ ఉంటుంది. కానీ చివరి వరకు ఎవరైతే పోరాడుతారో వాళ్ళని మాత్రమే విజయం వరిస్తుంది. అండ్ ఈ మ్యాచ్లో మన వాళ్ళు అదే చేశారు. అండ్ వి వన్ ద మ్యాచ్ అండ్ వి డ్రా ద సిరీస్. సో ముందు సిరాజ్ అయితే జేమీ స్మిత్ని అవుట్ చేశాడు. అండ్ ఆ తర్వాత డేంజరస్ జేమీ ఓవర్టన్ అయితే క్లీన్గా అవుట్ చేశాడు. సో జేమీ ఓవర్టన్ వికెట్ కూడా మనకి చాలా క్రూషియల్ అనే చెప్పాలి. ఎందుకంటే జేమీ ఓవర్టన్ అసలు బ్యాటింగ్ చాలా ఫ్రీగా చేస్తున్నాడు. ఈవెన్ ఈ రోజనే కాదు, నిన్న కూడా జేమీ ఓవర్టన్ బ్యాటింగ్ అయితే కొంచెం అసలు పిచ్లో ఏం ఇబ్బంది లేదు అన్నట్టుగానే బ్యాటింగ్ చేశాడు. సో తను కూడా ఒక క్రూషియల్ వికెట్ అనే నేను చెప్తాను. అండ్ సిరాజ్ మియా ఆ వికెట్ అయితే తీయడం జరిగింది. అండ్ అంపైర్ ధర్మసేన అయితే ఆ వికెట్ ఇచ్చే ముందు చాలాసేపు ఆలోచించాడు. అండ్ ఫైనల్లీ డెసిషన్ అయితే మనకు ఫేవర్గా ఇచ్చాడు. అండ్ రివ్యూ తీసుకున్నాక ఇంగ్లాండ్ వాళ్ళు ఎంపైర్స్ కాల్లో అవుట్ అని తేలింది. సో ఒకవేళ కుమార్ ధర్మసేన అవుట్ ఇచ్చి ఉండకపోతే మేబీ వీ వుడ్ హ్యావ్ లాస్ దిస్ మ్యాచ్, బట్ కుమార్ ధర్మసేన అవుట్ ఇచ్చాడు. అండ్ లక్కీలీ ఫర్ అస్ ఇట్ ఈస్ జస్ట్ ఎంపైర్స్ కాల్ క్లిప్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ జాష్ టంగ్ని క్లీన్ బౌల్తో అయితే అవుట్ చేశాడు. ఐ డోంట్ నో గస్ అట్కిన్సన్ ఎందుకు టంగ్కి స్ట్రైక్ ఇవ్వడానికి అంత ప్రిఫర్ చేశాడు, బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ ఓన్లీ. సో జాష్ టంగ్ని అయితే ప్రసిద్ధ్ కృష్ణ ఒక మంచి యార్కర్తో అవుట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత క్రిస్ వోక్స్ చేసిన పని ఏదైతే ఉందో దానికి ఈ మ్యాచ్లో రిజల్ట్ ఎటు వెళ్ళింది అనేది పక్కన పెడితే మాత్రం సెల్యూట్ చెప్పాల్సిందే. వీ నీడ్ టు హ్యాట్స్ ఆఫ్ టు క్రిస్ వోక్స్, బికాజ్ మనం రిషబ్ పంత్ని ప్రీవియస్గా తన కాలు ఫ్రాక్చర్ అయినా సరే ధైర్యంతో తెగింపుతో ఎలా అయితే క్రీజ్లో అడుగుపెట్టాడో, ఈరోజు క్రిస్ వోక్స్ కూడా తను 1 బాల్ కూడా ఫేస్ చేసి ఉండకపోవచ్చు, కానీ నేను ఫేస్ చేయడానికి రెడీ అని చెప్పి ప్రిపేర్ అయ్యే వచ్చాడు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ క్రిస్ వోక్స్ ఎఫర్ట్ ఫర్ దట్. సో క్రిస్ వోక్స్ అండ్ గస్ అట్కిన్సన్ ఆడుతున్నప్పుడైతే కొంచెం
చాలా నెర్వీగా సాగింది మ్యాచ్ అయితే. సో ఒకవైపు గస్ అట్కిన్సన్ అయితే సిక్స్లు కొడుతున్నాడు. సో కొంచెం టంగ్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో ఆ తర్వాత నుంచి కొంచెం అగ్రెసివ్గా ఆడడానికి ట్రై చేశాడు గస్ అట్కిన్సన్. సో ఫైనల్గా మళ్ళీ సిరాజే వచ్చి గస్ అట్కిన్సన్ అయితే అవుట్ చేశాడు. సో నేనైతే అనుకుంటున్నాను ఆ టైంలో, ఓకే, క్రిస్ వోక్స్ స్ట్రైక్ రాకపోయినా పర్లేదు, క్రిస్ వోక్స్ ఒక్క బాల్ కూడా ఆడకపోయినా పర్లేదు, కానీ గస్ అట్కిన్సన్ అవుట్ చేసి మనం విజయం సాధించాలి అని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ సిరాజ్ ఒక మంచి యార్కర్ డెలివరీ చేశాడు. అండ్ ఆ యార్కర్తో గస్ అట్కిన్సన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అండ్ ఇట్ ఈస్ ఏ విన్ ఫర్ అస్. సో ఈ విన్ అనేది చాలా చాలా క్రూషియల్ విన్. రోహిత్ శర్మ రిటైర్ అయిపోయాడు, విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోయాడు, అశ్విన్ రిటైర్ అయిపోయాడు, అండ్ పంత్ ఈ మ్యాచ్లో లేడు. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డైనమిక్స్. ఈవెన్ జస్ప్రీత్ బుమ్రా కూడా లేడు. సో ఈ మ్యాచ్లో మనం గెలిచామంటే ఇట్స్ ఏ స్టేట్మెంట్. అండ్ అలాంటి స్టేట్మెంటే మన టీమిండియా చేసి చూపించారు. సో ఫైనల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ విన్. సో మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.